భూమి న్యూస్ కి స్వాగతం. ఓం దేవి సౌభాగ్యమారోగ్యం దేవి మే పరమం సుఖం రూపం దేవి జయం దేవి జనో దేహే జనోదనే భావత్ ఔష్ఠి పాపారణ్యాదమానల దౌర్భాగ్యతోళ వాతోళ జలబంధార విప్రభా. ఓం దేవి సౌభాగ్యమారోగ్యం దేవి మే పరమం సుఖం రూపం దేవి జయం దేవి యశో దేవి దిశోదనే. ఓం దేవి సౌభాగ్యమారోగ్యం దేవి మే పరమం సుఖం రూపం దేవి జయం దేవి యశో దేవి దిశోదనే. భాగ్యాభిగంధికా భక్తచితలేఖి గణాగణ రోగ పర్వత దంబోలే మృత్యురారోగ్యాయ. ఓం దేవి సౌభాగ్యమారోగ్యం దేవి మే పరమం సుఖం రూపం దేవి జయం దేవి యశో దేవి దిశోదనే. ఓం దేవి సౌభాగ్యమారోగ్యం దేవి మే పరమం సుఖం రూపం దేవి జయం దేవి యశో దేవి దిశోదనే. మాహేశ్వరి మహాకాళి మహాగ్రాసా మహాశరణ అపర్ణా చండికా చండముండాసురనిరోధిని. ఓం దేవి సౌభాగ్యమారోగ్యం దేవి మే పరమం సుఖం రూపం. ఓం దేవి సౌభాగ్యమారోగ్యం దేవి మే పరమం సుఖం రూపం దేవి జయం దేవి యశో దేవి దిశోదనే. ఓం దేవి సౌభాగ్యమారోగ్యం దేవి మే పరమం సుఖం రూపం దేవి జయం దేవి యశో దేవి దిశోదనే. ఓం దేవి సౌభాగ్యమారోగ్యం దేవి మే పరమం సుఖం రూపం దేవి జయం దేవి యశో దేవి దిశోదనే. ఓం దేవి సౌభాగ్యమారోగ్యం దేవి మే పరమం సుఖం రూపం దేవి జయం దేవి యశో దేవి దిశోదనే. దురారాధ్య దురాదర్శ పాటలే కుసుమ ప్రియ మహతే మేరు నిలయ మందార కుసుమ ప్రియ. ఓం దేవి సౌభాగ్యమారోగ్యం దేవి మే పరమం సుఖం రూపం దేవి జయం విశాలాక్ష్మి కాష్ఠీ వేషు సరస్వతి అష్టాదశక్తి పీఠాని యోగి నామక దుర్లభం. సాయంకాలం పటే నిత్యం సర్వశత్రు వినాశనం సర్వాధీనమలం రోగం సర్వ సంకర్షణం శుభం. బ్రహ్మపురారి సురార్చితలింగ నిర్మల భాషిత శోభితలింగ జన్మజదోష వినాశకలింగ ప్రణమామి సదా శివలింగ. దేవమునీశ పరాచికలింగ కామదహన కరుణాకరలింగ రావణ దర్ప వినాశకలింగ ప్రణమామి సదా శివలింగ. సర్వసుగంధ సులేపితలింగ బుద్ధి వివర్ధన కారణలింగ సురాసురవందితలింగ ప్రణమామి సదా శివలింగ. కనక మహామణిభూషితలింగం అనిపతివేషిత శోభితలింగ రాక్షసుయజ్ఞ వినాశకలింగ ప్రణమామి సదా శివలింగ. దేవచంచనలేపితలింగ సంతగ్రహార సుశోభితలింగ సంచిత పాప వినాశకలింగ ప్రణమామి సదా శివలింగ. దేవగణార్చిత సేవితలింగ భావై భక్తి విరేవచలింగ దినకర కోటి ప్రభాకరలింగ ప్రణమామి
ఓం దేవి సౌభాగ్యమారోగ్యం దేవి మే పరమం సుఖం ఓం దేవి జయం దేవి యశో దేవి యశోదేవి ఆబాలగోప విదిత సర్వానంద శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి ఓం దేవి సౌభాగ్యమారోగ్యం దేవి మే పరమం సుఖం రూపం దేవి జయం దేవి యశో దేవి యశోదేవి ఓం దేవి సౌభాగ్యమారోగ్యం దేవి మే పరమం సుఖం రూపం దేవి జయం దేవి యశో దేవి యశోదేవి శివా శివశైక్యైక రూపిణి లలితాంబికా ఏవం శ్రీ లలితా దేవ్యాం నామ్నాం సహస్రకం జగో ఓం దేవి సౌభాగ్యమారోగ్యం దేవి మే పరమం సుఖం రూపం దేవి జయం దేవి. పురాణాల ప్రకారం దేవతలు నిక్షిప్తమై ఉంటారు భూలోకంలో కూడా. అయితే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాతికి శరణ్యే త్రైంగౌరి దేవి నారాయణి నమస్తుతే అని ఈ శ్లోకం అనేది చాలా మంది వినే ఉంటారు. అయితే ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే అధిక మాసం కావడంతో చాలా మంది మహిళలు ఇక్కడ పుష్పార్చనలు అలాగే కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టిన సందర్భం మనం చూస్తున్నాం. అయితే అసలు ఎందుకు కార్యక్రమం మీరు చేపట్టారు ఏందనే దాని మీద కూడా మనం ప్రశాంత్ గారిని అడిగి తెలుస్తున్నాం. సార్ చూస్తున్నాము అధిక మాసంని ఈరోజు అమ్మవారికి కూడా చాలా ప్రత్యేకంగా అమ్మవారు చాలా అందంగా కనిపిస్తూ ఉన్నారు. ఏంటి ప్రత్యేకత? ఈరోజు మనందరం ఇట్లా సుఖ సంతోషాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటే తల్లి అమ్మవారి కృపాదయం. ఇక్కడ జమ్మికుంట శివాలయంలో ఏ కార్యక్రమం తీసుకుంటాం, అది అమ్మవారి కార్యక్రమమైనా శివపూజ కార్యక్రమమైనా లక్ష దీపార్చన కార్యక్రమమైనా మీరు చూస్తున్నారు. ప్రతిరోజు ఎవరో ఒకరు జన్మదిన సందర్భంగా కానీ ఏదో కార్యక్రమంలో సుమారు ఒక 200 నుంచి 300 మంది ప్రతిరోజు ప్రధాన కార్యక్రమం. ఈరోజు మా జమ్మికుంట పట్టణంలో చాలా విశిష్టమైనటువంటి ఈ శివాలయంలో అమ్మవారికి గత 4 రోజులుగా అధిక మాసంలో బాగుంది. ఇక్కడ ఉన్నటువంటి మా జమ్మికుంట మహిళలందరూ పూజా కార్యక్రమం అనంటే చాలా భక్తి శ్రద్ధలతోటి ఆ అమ్మవారి కృపకి ఈరోజు జమ్మికుంట కూడా అంత సురక్షంగా ఉండాలని చెప్పి ఈరోజు అధిక మాసం శివరోజులో 1,00,000 కనకాంబరాలు అంటే అమ్మవారికి పుష్పార్చన కార్యక్రమం. ఆ కార్యక్రమంలో ఈరోజు నేను పాల్గొన్నాం. అమ్మవారి ఆశీస్సులు మీతో పాటు మా సంవత్సరంలో తీసుకొని చాలా సంతోషంగా ఉంది. ఏ కార్యక్రమంకైనా అంటే మా జమ్మికుంట శివాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కూడా ఇంత గొప్ప మహిళలు కూడా అందులో ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు మనం